హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 21వ భాగాన్ని వినేద్దాం. తెల్లవారుతూ ఉంది. తలుక్కుమంటూ సూర్యుడు మెరుస్తున్నాడు. మిలుక్కుమంటూ శౌర్యకి మెలకు వస్తుంది. కానీ పక్కన కదిలినట్టు అనిపించి కళ్ళు తెరవడు. దాత్రి కదులుతూ కళ్ళు తెరిచి తనపై ఉన్న శౌర్య చేయిని చూసి దాన్ని తీయకుండా ఆశ్చర్యపోయి, నైట్ ఏదైనా జరిగిందా? ఒకవేళ శౌర్య నన్ను తనలో అని అరిచినట్టుగా వెంటనే తన్ని తాను చూసుకుంది. తనకేం తేడాగా అనిపించకపోవడంతో అమ్మయ్య అనుకుంటూ శౌర్య వైపే చూస్తుంది. ఎంత అందంగా నిద్రపోతున్నాడంటే దాత్రికి ముద్దు పెట్టేసుకుందాం అన్నట్టున్నాడు. నెమ్మదిగా శౌర్య చెంపపై చెయ్యి వేసి తడుతుంది. శౌర్య దాత్రి రియాక్షన్ గమనించి కావాలని రాత్రి నిద్ర లేదు కదా దాత్రి కాసేపు పడుకొని అంటాడు. నిద్ర లేదా అంటుంది దాత్రి. అని అంటూ దాత్రి చేతిని వడిసేసి దగ్గరికి లాక్కుంటూ పడుకుంటాడు శౌర్య. దాత్రి నెమ్మదిగా చెయ్యి లాక్కోవడానికి ట్రై చేస్తుంది, కానీ రాదు. శౌర్య చెయ్యి వదులు అంటుంది. శౌర్య కళ్ళు తెరిచి తెరవకుండా, రాత్రి నన్ను వదలొద్దు అన్నావు, ఇప్పుడు చెయ్యి వదలాలా అంటాడు. ఎవరు? నేనా అంటుంది ఆశ్చర్యంగా దాత్రి. శౌర్య కళ్ళు తెరిచి, ఆహా కాదు, నాలో సగమైనా నా భార్య. శౌర్య మాటలకి సందేహం పెరిగిపోతుంది. శౌర్య, నైటు మన మధ్య అంటూ ఆగిపోతుంది. నైటు మన మధ్య అని అలా అడుగుతావేంటి? నీకేమీ గుర్తుకులేదా? లేక నా స్పర్శతో అంతా మర్చిపోయావా అంటాడు. దాత్రి భయంగా శౌర్య వైపు చూస్తుంది. తన షర్ట్ కాలర్ దగ్గర ఉండాల్సిన బటన్ లేదు. ఆ బటన్ తానే లాగినట్టు వెంటనే గుర్తుకొస్తుంది. దానితో దాత్రి పై ప్రాణాలు పైనే పోతాయి. తనకి తెలియకుండా ఒకవేళ శౌర్యతో వియర్డ్గా బిహేవ్ చేశానేమో అని షాక్ అయి బెడ్పై నుంచి లేచి నిలబడుతుంది. నిజానికి శౌర్య ఎదపై వాలినప్పుడు ఏదో బాధలో ఏవో జ్ఞాపకాలతో అలా బటన్ పీకేస్తుంది. దాత్రి ఫేస్ చూడాలి, ఏడవట్లేదు కానీ కన్నీళ్ళన్నీ తన కళ్ళల్లోనే ఉన్నాయి. పాపం శౌర్యది కైండ్ హార్ట్ కదా, అలా చూడలేక, భయపడుతున్నావా బేబీ డాల్ అంటాడు. దాత్రి శౌర్యాని ఫేస్ చేయలేక తలదించుకుంటుంది. శౌర్య వెంటనే బెడ్ మీద నుంచి దాత్రి ముందుకు దూకి, నిన్న నైట్ స్లో తప్పావు, భయపడ్డావేమో అని చుట్టూ చెయ్యి వేసి పడుకున్నాను, అంతకు మించి నాకు ఇంకో ఇంటెన్షన్ లేదు, ఇంకేమీ జరగలేదు అంటాడు. నిజంగానా అంటూ తలెత్తుతుంది దాత్రి. పిచ్చి దాత్రి అని తలపై తట్టి, నాపై ఆ మాత్రం నమ్మకం లేదా అంటాడు. నీ మాటలు నమ్మే కదా ఇలా అనుకుంది అంటుంది దాత్రి. శౌర్య నవ్వి, హెల్త్ బాలేదా? నిన్న నైటు ఎందుకు స్పృహ కోల్పోయావు అంటాడు. ఏమో శౌర్య, నేనైతే బాగానే ఉన్నాను అంటుంది. సరే ఫ్రెష్ అవ్వు, లగేజ్ సర్దుకో అంటాడు. దాత్రి కూడా ఓకే అంటుంది. శౌర్య ఎవరికో కాల్ చేస్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఎంత భయపెట్టేశాడో, ఎలా రా బాబు, ఇలా ఛాన్స్ తీసుకునే ఆప్షన్ ఉన్నా కూడా చాలా గుడ్ బాయ్లా ఉంటున్నా. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఎక్కువైంది కదా అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. శౌర్య ఫోన్ తెచ్చి దాత్రికి ఇస్తాడు. దాత్రి ఎవరు అని కళ్ళతోని అడిగితే శౌర్య పెదవులు కదిలించి అమ్మ అంటాడు. దాత్రి వెంటనే, అత్తమ్మ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అంటుంది. నేను కూడా దాత్రి, నీ హెల్త్ ఎలా ఉంది అంటారు మాధవి గారు. నేను బాగున్నాను అత్తమ్మ, శౌర్య ఉన్నాడుగా, ఇక నాకేంటి అంటుంది. శౌర్యకి దాత్రి మాటలు వినగానే పెదవులు పైకి ఒక నవ్వొచ్చి చేరుతుంది. ఆ మాటలకి మాధవి గారు, సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళు, కాస్త ఆచితూచి పనిచేయి, అలాగే నీకు ఏ టైంలో అయినా ఏ విషయంలో అయినా శౌర్య నీకు తోడుగా ఉంటాడు అంటుంది. అది నాకు తెలుసు అత్తమ్మా అంటుంది దాత్రి. మాధవి గారు నవ్వి, మీ మావయ్య మాట్లాడతారంట అని ఫోన్ ఇస్తారు. ఎలా ఉన్నావు దాత్రి అంటారు పార్థు గారు కూడా. సూపర్ మావయ్య, మీరు అంటుంది. పార్థు గారు కూడా బాగున్నాను, నా రూమ్లో థర్డ్ సెల్ఫ్లో ఒక బుక్ ఉంటుంది, అది తీసుకో, నీకు యూజ్ అవ్వచ్చు అంటాడు. సరే మావయ్య, ఎప్పుడు వస్తున్నారు అంటుంది దాత్రి. వచ్చేస్తామమ్మా, కొన్ని రోజులు అంతే అంటారు పార్థు గారు. సరే మావయ్య అంటుంది. పార్థు గారు కూడా టేక్ కేర్ తల్లి. థ్యాంక్ యూ మావయ్య అంటుంది. శౌర్య ఫోన్ తీసుకుని, నాతో అస్సలు మాట్లాడడానికి టైం దొరకదు కదా నాన్న మీకు అంటాడు. పార్థు గారు నవ్వుతూ, ఏంటో మరి నువ్వు కాల్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి ఎలా ఉన్నావురా అంటాడు. నాకు మిమ్మల్ని చూడాలనుంది అంటాడు శౌర్య. పార్థు గారు, విన్నావా మాధవి, పెళ్ళాం వెళ్ళిపోతుండడంతో మనం గుర్తుకొస్తున్నాం నీ కొడుక్కి అంటారు. ఆ మాటలకి మాధవి గారు, మీరు మరీనూ అంటూ ఫోన్ తీసుకుని, ఇంకో 4 రోజులు నాన్న వచ్చేస్తాం అంటారు. సరే అమ్మా అంటాడు శౌర్య. మాధవి గారు కూడా, సరే నాన్న, జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా
అలా వాళ్ళ కాల్ అయ్యాక శౌర్య ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఆ గ్యాప్లో దాత్రి అన్నీ సర్దేసి కూర్చొని ఉంటుంది. శౌర్య ఫ్రెష్ అయ్యి తన పూజ అయ్యాక దాత్రి దగ్గరికి వస్తాడు. దాత్రి, వెళ్తున్నావా జాబ్కి అంటుంది. లేదు బేబీ డాల్ అంటాడు. అమ్మయ్య, థ్యాంక్ యూ శౌర్య అంటుంది. శౌర్య కూడా నవ్వి ఫ్లైట్ టైమింగ్ ఏంటి, ఎన్ని గంటలకి అని అడుగుతాడు. మనం ఇక్కడ 5కి స్టార్ట్ అయితే చాలులే అంటుంది. సరే అంటాడు శౌర్య కూడా. దాత్రి తన ఫోన్లో ఉన్న ఫొటోస్ చూపిస్తూ చాలా సమయం శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో డోర్ బెల్ మోగుతుంది. టైం 1 అవుతుంది. ఇంత ఆఫ్టర్నూన్ టైంలో ఎవరబ్బా అని వెళ్ళి ఓపెన్ చేస్తే సుధా, నవీన్ ఇద్దరు వచ్చుంటారు. సుధా దాత్రిని హక్ చేసుకుని మిస్ యూ దాత్రి అంటుంది. నేను కూడా అని దూరం జరిగి నీ అత్త ఎలా చూసుకుంటుంది అని అడుగుతుంది. సుధా నవీన్ వైపు నవ్వుతూ చూసి బాగా చూసుకుంటున్నారు నన్ను అంటుంది. దాత్రి నవ్వి సరే లోపలికి రండి అంటూ నీ టైం కూడా లాగేసుకున్నట్టుంది మా సుధా. సారీ నవీన్ అంటుంది. నా టైం తన కోసమే కదా దాత్రి అంటాడు నవీన్ కూడా. అచ్చా, గుడ్, మంచిగా గ్రిప్లో ఉంచుకున్నావు సుధని అని నవ్వుతుంటుంది దాత్రి. సుధా దాత్రిని చిన్నగా కొడుతుంది. శౌర్య హాయ్ నవీన్ అంటాడు. నవీన్ కూడా హాయ్ రా అంటూ హక్ చేసుకుని దూరం జరుగుతాడు. ఇక నలుగురు కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు. అయితే సుధ దాత్రిని గమనిస్తూనే ఉంటుంది. దాత్రి సుధతో మాట్లాడుతూ తనివి తీరినట్టు శౌర్యాని అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది. శౌర్య మాత్రం చాలా నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు నవీన్తో. కాసేపటికి లంచ్ చేసి ఎవరికి వారు సెపరేట్ అయ్యి మాట్లాడుకుంటుంటారు. నీకు శౌర్యతో లైఫ్ నచ్చిందా అని అడుగుతుంది సుధ. చాలా అనేస్తుంది దాత్రి. సుధా కాస్త ఆశ్చర్యపోయి మా ఆర్ యు షూర్ అంటుంది. నిజంగా బేబీ, చాలా మిస్ అవుతాంతారని నేను అక్కడికి వెళ్ళాక అంటుంది దాత్రి. సుధా దాత్రిని హక్ చేసుకుని మనసులో శౌర్యాన్ని ప్రేమిస్తున్నాను సుధా అని నువ్వు చెప్పే రోజు త్వరలో రావాలి అనుకుని దాత్రితో ఇంకో గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటా అంది. దాత్రి గుడ్ న్యూస్ అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వాలనా అనుకుని చచా నీ నుంచి వినాలి ఆ గుడ్ న్యూస్ త్వరగా అంటుంది. సుధా అర్థం కానట్టు చూస్తుండగానే శౌర్య దాత్రి అనడంతో దాత్రి పరుగున వచ్చేస్తుంది. ఆ వెనకే సుధా కూడా. శౌర్య ఉన్న చోటకి వచ్చాక ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లతో వాళ్ళని చుట్టేస్తుంది. వాళ్ళు కూడా తనని హక్ చేసుకుని శౌర్య రమ్మన్నాడంటుంది. దాత్రి కళ్ళతోనే శౌర్యకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళని అలాగే చుట్టేస్తే సుధా నాకు కూడా కాస్త చోటిస్తావా దాత్రి అంటుంది. దేవి గారు అదిచ్చేదేంటి సుధా, నీ హక్కు రా అంటూ తన దగ్గరకు తీసుకుంటారు. దాత్రి నవ్వుతూ చూసావా నాన్న మీ ఆవిడ అంటూ మూతి తిప్పి ఆయన్ని చుట్టేస్తుంది. శౌర్య నవీన్ నవ్వుతూ చూస్తుంటారు. వాసుగారు బంగారం లాంటి అల్లుళ్ళు ఇచ్చాడు మాకు ఆ భగవంతుడు, మీరెప్పుడు ఇలానే ఉండాలి అంటాడు. మరి వాళ్ళు బంగారం అయితే మేమేంటి అంటుంది దాత్రి. మీరు బంగారాలే తల్లి అంటాడు వాసుగారు. ఇలా కాసేపు నవ్వులతో మాట్లాడుకుని సమయం అవ్వడంతో దాత్రికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టార్ట్ అవుతారు ఎవరి కారులో వాళ్ళు. అయితే కార్స్ స్టార్ట్ చేశాక నవీన్ కార్, వాసుగారి కార్ ముందు వెళ్తుంటాయి. కాదు ఫాస్ట్గా వెళ్తుంటాయి. శౌర్య కార్ చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. కాలం కరిగే కొద్దీ దాత్రి చేరువ దూరం అవుతుంది. తన అర్ధాంగి వియోగాన్ని భరించలేని శౌర్య తనతో ఉన్న ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలని అలా వెళ్తూ ఉంటాడు. దాత్రి కాసేపు చూసి ఫైనల్గా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? వాట్ అంటాడు శౌర్య. నైట్ రైడ్స్ అలవాటు లేవు కదా శౌర్య. అరే ఎందుకు అంటాడు. మరేంటి బాబు, మాకు ఈ అడ్వెంచర్, ఇంత స్లోగా కారు ఎవరైనా పోనిస్తారా? అటు చూడు, ఆ సైకిల్పై ఉన్న పిల్లగాడు కూడా పరిగెత్తే రైల్లా పోతున్నాడు. శౌర్య నవ్వుతూ నేను ఇంతేలే అంటాడు. అందుకే నీలాంటి బోరింగ్ క్యాండిడేట్ గర్ల్ ఫ్రెండ్ ఏముంటుందిలే, ఇక నైట్ రైడ్స్ ఏముంటాయి అంటుంది దాత్రి. శౌర్య దాత్రి వైపు నవ్వుతూ చూసి థ్యాంక్ యూ అంటాడు. అసలు బైక్ యూజ్ చేయలేదా నీ లైఫ్లో అంటుంది దాత్రి. మేమంత రిచ్ కాదు అంటాడు శౌర్య. దాత్రి ఆశ్చర్యంగా బైక్ యూజ్ చేస్తే రిచ్ పీపుల్ అని అర్థమా అంటుంది. నన్ను చెప్పని దాత్రి అంటాడు. సరే చెప్పు. ఈ కారు నాకు జాబ్ వచ్చాక తీసుకున్నాను. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా యూజ్ అవుతుంది కదా, బైక్ అయితే ఇద్దరికే అంటాడు. అయ్యా నీకు బొత్తిగా టేస్టే లేదు. ఏదో ఒక నైట్ చల్లని గాలి, చక్కని పిల్ల, రయ్యమంటూ పోయే బైకు, అది నడిపే నువ్వు, నిన్ను చల్లని గాలికి చిక్కనివ్వకుండా హత్తుకుపోయిన నీ జాన్, వాట్ ఏ సీన్ అంటుంది. శౌర్య నవ్వి నాకు గర్ల్ ఫ్రెండే లేదుగా దాత్రి, సో అలాంటి సీన్స్ ఏమీ లేవు నా లైఫ్లో అంటాడు. ఇప్పుడు వైఫ్ ఉంది కదా వాడుకో అనేసి తనేమందో అర్థమై ఒక వెకిలి నవ్వు విసిరి తల తిప్పేస్తుంది.
నా వైఫ్కి నాతో అలాంటి జర్నీకి రావాలే కానీ ఇప్పుడే మంచి స్పోర్ట్స్ బైక్ తీసుకోను అంటాడు. దాత్రి నుంచి ఏ సమాధానం లేదు. ఇక సైలెంట్గానే సాగుతుంది వాళ్ళ ప్రయాణం. కానీ దాత్రి ఆలోచనలు ఒక్కసారి శౌర్యతో పెళ్ళైన దగ్గరకు పరిగెత్తి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని నెమరవేసుకునేలా సాగుతున్నాయి. కాసేపటికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. కారు ఆగడంతో పక్కకు చూసిన దాత్రికి శౌర్య దిగు అనటం వినిపించి దాత్రి కారు దిగుతూనే ఎందుకు ఎప్పుడు లేని బాధ ఇప్పుడు కలుగుతుంది, అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అనుకుంటూ నించొని ఉంటుంది. శౌర్య లగేజ్ తీసుకుని వస్తూ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా దాత్రి అంటాడు. దాత్రి ఏమీ వినిపించుకునే స్థితిలో లేదు. సుధా దాత్రి దగ్గరకు వచ్చి భుజంపై చెయ్యి వేయగానే వెంటనే తనని హక్ చేసుకుని అలా నిశ్చలంగా ఉంటుంది. దాత్రి మనసులో చాలా అలజడిగా అనిపిస్తుండడంతో అలానే ఉంటుంది. దేవి గారు వెనక నుంచి దాత్రి తలపై చెయ్యి వేసి ఇదే కదా నీ గమ్యం, దాన్ని చేరుకో, నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు అంటారు. దాత్రి సుధని వదిలి హా అని శౌర్య వైపు చూస్తుంది. తనకే తెలియట్లేదు మనసులో బాధ ఉప్పెనలా పొంగి కళ్ళల్లోకి చేరుతుందని. శౌర్య దగ్గర లగేజ్ తీసుకొని ముందుకు నడుస్తూ దేవి గారి వైపు చూసి ఇక మీరు వెళ్ళండి, నైట్ అయిపోతుంది కదా, నువ్వు కూడా సుధా అంటుంది. వాళ్ళు కూడా ఏమనుకున్నారో సరే అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. శౌర్య తోడుగా లోనికి వెళ్తాడు. దాత్రికి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. ఒక్క అడుగు ముందుకి పడట్లేదు. తన పరిస్థితి తనకి అర్థం కావట్లేదు. అయితే అక్కడున్న ఒక ఆఫీసర్కి శౌర్య తెలియడంతో శౌర్యాన్ని ఆపి మాట్లాడుతూ ఉంటాడు. దాత్రి శౌర్యాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అతను దాత్రి ఎవరు అని అడిగితే శౌర్య చిన్న స్మైల్ ఇచ్చి తర్వాత మాట్లాడతా అని తప్పుకొని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళే దాత్రి ఒక్కసారి అలా ఆగిపోతుంది. మనసులో ఇంకొక నిమిషం అక్కడే ఉన్నా ఆగిపోతానేమో అనిపించి కదలబోతుంటే తన ఫ్లైట్ గురించి అనౌన్స్మెంట్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. వెంటనే శౌర్య కోసం చూస్తుంది. తనెక్కడో దూరంగా కనిపిస్తాడు. దాత్రి ఇకపై నా మాటల టార్చర్ ఉండదని చాలా సంతోషపడుతున్నట్టున్నాడు బాబు అనుకుని కోపంగా బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్ళిపోతుంది లోనికి. శౌర్య దాత్రి అంటూ చేయి చూపించి పిలుస్తూనే ఉంటాడు కానీ వెళ్ళిపోతుంది. శౌర్యకి ఏదోలా అనిపిస్తుంది. అలా వెళ్తున్న తనని చూస్తూ ఉంటాడు. వెళ్తున్న దాత్రి ఆగిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి స్మైల్ చేయమన్నట్టు ఫేస్ చూపించి బాయ్ అని చెయ్యి ఊపుతూ వెళ్ళిపోతుంది. శౌర్యకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. దాత్రి సారీ శౌర్య, ఏదోలా ఉంది, నువ్వు నాతో ఉంటే నేను వదిలి వెళ్ళలేనని నీకు చెప్పాలనిపించింది. అంతేకాదు నా లైఫ్ అంటేనే నా యాంబిషన్ అనుకున్నాను. నాకు ఇప్పుడు ఇలా ఆగిపోవాలనిపించటం ఎందుకో తెలియట్లేదు. త్వరగా నిన్ను మళ్ళీ చేరుతాను శౌర్య, ఇదైతే పక్కా అనుకుంటూ ఫ్లైట్ ఎక్కేస్తుంది. శౌర్య అక్కడి నుంచి చాలా కోపంగా ఇంటికి వచ్చేస్తాడు. ఆ కోపం ఎందుకో తనకు అర్థం కావట్లేదు. దాత్రికి చాలా చెప్పాలనుకున్నాడు కానీ తను వెళ్ళిపోయింది. అది తన నుంచి తప్పించుకొని వెళ్ళినట్టు వెళ్ళిపోయింది. తెలియని అసహనం మనసుని మెలిపెడుతున్న దాత్రి వియోగం కలిసి కోపంలా మారిపోయింది. ఇంటికొచ్చి ఏ ఫైల్ తీసుకున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు కానీ కాసేపటికి తనని తాను సర్దుకొని ఆ ఫైల్స్ చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. మార్నింగ్ లేచి తన బ్రాంచ్కి వెళ్ళిపోయి తన వర్క్ మొదలు పెడతాడు. దాత్రి అక్కడికి రీచ్ అయ్యాక తన ఫ్రెండ్ కమ్ డాక్టర్ దాత్రిని రిసీవ్ చేసుకుని తనుండే ఇంటికి తీసుకుని వెళ్తుంది. తన పేరు లైలా. తన ఎంబీబీఎస్ చేశాక ఇండియా నుంచి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయింది. దాత్రి ఫ్రెష్ అయ్యాక కాసేపు మాట్లాడుకుంటూ లైట్ ఫుడ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటారు. శౌర్య నైట్ టైంకి ఆ మాఫియా పర్సన్ని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడదాం అనుకునే టైంకి అతన్ని ఎవరో షూట్ చేసి వెళ్ళిపోతారు. శౌర్య చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోవడంతో అసహనంగా కూర్చుని ఉంటాడు. కాసేపటికి అతని ఫోన్ తీసుకుని అలాగే అతని థింగ్స్ చెక్ చేసి వెళ్ళిపోతాడు. తనకి ఫుడ్ కూడా తినాలనిపించదు. మొదటిసారి ఒంటరి వాడిననే ఫీలింగ్ చుట్టేస్తుంది తని. ఇంతలోనే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో అంటుంది దాత్రి. శౌర్యలో ఉన్న బర్డన్ అంతా పోయి చిన్న నవ్వు. ఏమనుకుంటున్నా, ఒక్క ఫోను చేయకూడదా? అరే పంపించాను, తను అక్కడ ఎలా ఉందో, ఎటైనా పోయిందో, తిందో తినకుండా ఉందో, ఇలా ఏదైనా అడగాలని అనిపించలేదా మిస్టర్ శౌర్య అంటుంది దాత్రి. శౌర్య తన మాటలకి నవ్వుతూనే హాయిగా మిస్ యూ దాత్రి అంటాడు. మిస్టర్ శౌర్య అన్నాను అంటే నువ్వు మిస్ దాత్రి అనాలి, అంతేకాని మిస్ యూ దాత్రి అంటారా అంటుంది. శౌర్య నిజంగా మిస్ అవుతున్నాను దాత్రి అంటాడు. ఓ మై గాడ్, నిజమా? ఇప్పుడే వచ్చాయినా అంటుంది. దాత్రి అంటాడు. ఉఫ్ శౌర్య, చిన్న పిల్లల్లా ఏంటి మరి? అది సరే, ఏం చేస్తున్నావు బంగారం అంటుంది. అప్పుడే వాటర్ తాగిపోతున్న శౌర్య ఆ మాటకి పొలమారి గట్టిగా దగ్గుతాడు. దాత్రి ఏమైంది అని అంటుండగానే పాపం శౌర్యకి అలా పొలమారటం వల్ల కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. దాత్రి కంగారుగా చెప్పు శౌర్య, ఏమైంది నీకు అని అడుగుతుంది.
శౌర్య తమాయించుకుంటూ పొలమారింది అంటాడు. అవునా అంటూ తలపై తట్టుకో అంటూ తన చేతిని తట్టినట్టు కదిలిస్తుంది ధాత్రి. కానీ శౌర్యకి ఇక్కడ తన స్పర్శ తెలుస్తుంది. ఎన్నో వేల మైళ్ళ దూరం వాళ్ళ మధ్య ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రేమ మధ్య ఏ అడ్డు లేదు. అదెప్పుడు ఒకరిపై ఒకరికి కొత్తగా పుడుతూనే ఉంది. పులకించాలని పరితపిస్తుంది కూడా. శౌర్య వెంటనే సర్దుకుని, ఇలా షాక్ ఇచ్చే డైలాగ్స్ వేయకు అంటాడు. ఏం డైలాగ్స్ అంటుంది. బంగారం ఏంటి? నువ్వు నిజంగా బంగారమే అబ్బా, ధాత్రికి దొరికిన గోల్డ్వి నువ్వు అంటుంది. చాలే, అక్కడ వాటర్ వల్ల చాలా తేడా వచ్చినట్టుందే అంటాడు. హహ, నువ్వు వస్తే తెలుస్తుంది ఆ తేడా ఏంటో అంటుంది ధాత్రి. సరే, నేను వస్తే ఏమిస్తావు మరి? షెల్టర్, అది చాలా, ఇంకా ఏమైనా కావాలా అంటుంది. శౌర్య నవ్వి, అది కాదు. ఏది కాదు కానీ బాయ్, కాసేపటి తర్వాత వెళ్ళాలి అంటుంది. సరే అని టైం చూస్తాడు. 11 దాటిపోయింది. టేక్ కేర్ శౌర్య అండ్ సారీ అని వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. సారీ దేనికి అని లోపే కాల్ కట్ అవ్వడంతో ఎయిర్పోర్ట్లో మాట్లాడకుండా వెళ్ళినందుకులే అనుకుని ఫ్రెష్ అయి పడుకుంటాడు. మాధవి గారు, ధాత్రి కూడా లేదు, వాడి వర్క్ వాడు చూసుకుంటాడు కానీ హెల్త్ చూసుకోడు అంటూ ఏదేదో అనుకుని 4 రోజుల ప్రయాణాన్ని 2 రోజుల్లో వచ్చేలా పార్థు గారిని ఒప్పిస్తారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్కి మాధవి గారు పార్థు గారు వచ్చేస్తారు. శౌర్య ఫ్రెష్ అయి ఉంటాడు వాళ్ళు వచ్చేసరికి. మాధవి గారు శౌర్యాన్ని పలికిరించి చూసి ఆవిడ వెంటనే స్నానం చేసి వంట మొదలు పెడతారు. శౌర్య పార్థు గారితో మాట్లాడుతూ, ఏంటి నాన్న, మా మాత నాపై అలిగిందా? నాతో మాట్లాడదా? పార్థు గారు, తను నీతో మాట్లాడకుండా ఉండగలదా అంటారు. అది సరే, మీ ప్రయాణం ఎలా జరిగింది అంటాడు శౌర్య. నిరుత్సాహంగా ఎప్పుడులానే ఇంకేముంటుంది అంటాడు పార్థు. ఎప్పటిలానే ఏంటి నాన్న అంటాడు శౌర్య. పార్థు గారు, దేనిలో వెళ్ళామో దానిలో రావటమే కదా అని అలా అన్నాను లేరా? శౌర్య డౌట్గా చూస్తుండగానే మాధవి గారు శౌర్య చెవి మెలేసి, తింటున్నావు అసలు నువ్వు అంటూ కసురుకొని చేతిలో ఉన్న ప్లేట్ ముందు పెడతారు. అమ్మా, అది ముందు తిను అంటూ చెవి వదిలేస్తారు మాధవి గారు. హా సరే అని తింటుంటాడు. పార్థు గారు శౌర్యాన్ని చూస్తుంటారు. మీరేంటి అలా చూస్తున్నారు? వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే మీకు కూడా పెడతాను అంటుంది మాధవి. నేనేం దిష్టి పెట్టట్లేదులే బాయ్ అంటూ వెళ్ళిపోతారు పార్థు గారు. ఇక్కడ ధాత్రి శౌర్యకి కాల్ చేసిన కాసేపటి తర్వాత తన ఫ్రెండ్తో కలిసి క్యాబ్లో వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేసి నెక్స్ట్ డే నుంచి అటెండ్ అవ్వమనడంతో అక్కడి నుంచి వచ్చేస్తూ లైలాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వేలో వెళ్తున్న ఓ పర్సన్ తన కారు ఆపి అలా చూస్తూ ఉండిపోయాడు. ధాత్రి నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటుంది. ధాత్రి దూరంగా వెళ్ళిపోవడం చూశాక తన పక్కనున్న ఆమెను చూసి లైలా అనుకుని కార్ టర్న్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాప్ చేస్తాడు. కార్ అలా ఆగడంతో లైలా ధాత్రి ఇద్దరూ అటే చూస్తారు. అతను స్టైల్గా కారు దిగడంతో, హే శౌర్య అంటుంది లైలా. శౌర్య అనగానే ధాత్రి అతన్ని అలా చూస్తూనే ఉంటుంది. ఒక్క సెకండ్ శౌర్య కనిపిస్తాడు అతనిలో. తనకి ఆ ఒక్క సెకండ్ తన మొహంలో ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు కలిస్తే వచ్చేంత మెరుపు వస్తుంది. అంతలోనే ఈ లోకంలోకి వచ్చి నార్మల్గా చూస్తుంది. లైలా అతని హగ్ చేసుకుని, తమరెప్పుడు బిజీ కదా, ఇలా వచ్చారేంటి అంటుంది. శౌర్య, హాస్పిటల్కి వెళ్తున్నానులే లైలా, కానీ అంటూ ధాత్రిని చూస్తూ అలా చూసి ఆగిపోయా అంటాడు. ఏంటి అంటుంది లైలా. నిన్ను చూసి ఆగిపోయాను అంటాడు శౌర్య. ఓహో అంటూ ఒకసారి మెలికలు తిరిగిపోతుంది లైలా. ధాత్రిని చూసి వెంటనే శౌర్యతో, తిను నా ఫ్రెండ్ ఇండియా నుంచి వచ్చింది అంటుంది. శౌర్య, నిజమా? నేను ఇంకా ఏ స్వర్గలోకంలో నుంచి వచ్చింది అనుకున్నానే. హే శౌర్య అంటూ తనని చిన్నగా తట్టుతుంది లైలా. ధాత్రి వైపు చూసి, ఇతని పేరు శౌర్య, ఇండియా నుంచి వచ్చి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఒక గైనిక్గా వర్క్ చేస్తున్నాడు, చాలా ఫేమస్ కూడా. నాకు ఇండియన్ అవ్వడంతో పరిచయం పెరిగిపోయింది అంటుంది. ధాత్రి ఓకే అంటుంది. హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు శౌర్య. ధాత్రి, సారీ, నా హ్యాండ్స్ ఖాళీ లేవు అంటుంది. తను షేక్ హ్యాండ్ ఇస్తుంటే సారీ అంటుందేంటి పిచ్చిది అనుకుంటుంది లైలా. శౌర్య ఆ పేపర్ని ఓ చేత్తో పట్టుకుని, ఒక చేత్తో ఇవ్వచ్చు అంటాడు. ధాత్రి చేతుల్లో ఓన్లీ ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రం ఉంటుంది. ఇది నా అప్లికేషన్, సాఫ్ట్ కాఫీ. ఒక చేత్తో పట్టుకున్నప్పుడు ఎగిరిపోతే నేను ఎగరలేను కదా, అందుకే 2 హ్యాండ్స్తో పట్టుకున్నాను. అయినా ఏదైనా హద్దుల్లో ఉంటే మంచిది అంటుంది ధాత్రి. అంటే అంటాడు శౌర్య. అంటే ఏం లేదు, ఏదైనా మన హద్దుల్లో ఉంటే మంచిది అంటున్నాను అంటుంది. ఇట్స్ ఓకే, నైస్ టు మీట్ యూ అంటుంది శౌర్య. ధాత్రి ఏం మాట్లాడకుండా, లైలా నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో, ఇతనితో నేను ఇంటికి వెళ్తాను. ఒక్కదానివే అంటుంది లైలా. కావాలని ఒక్కదాన్నే, అయినా నన్ను టచ్ చేసి భూమిపై ఉంటాడా ఎవడైనా?
నా శౌర్య వాడిని పైకి పార్సల్ చేస్తాడు, నేను వెళ్తాను, నువ్వు భయపడకు అంటూ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతుంది ధాత్రి. శౌర్యనా? శౌర్య దగ్గర ఆగిపోయాడు లైలా. ధాత్రి వెళ్ళాక వెళ్దామా మనం? శౌర్య షాక్గా, నా శౌర్య ఏంటి అంటాడు. హే నువ్వు కాదు, తన హస్బెండ్లే అంటుంది లైలా. శౌర్య షాక్గా, వాట్, హస్బెండా? పెళ్ళి అయిపోయిందా అంటూ ధాత్రి వెళ్ళిన వైపు ఒకసారి చూసి, కానీ తను లుకింగ్ చాలా ఫ్రెష్గా ఉందే. లైలా తన ఫేస్ గ్లోనే అంత, కానీ వెళ్తూ మాట్లాడుకుందామా అంటుంది. సరే అంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శౌర్య. లైలా ధాత్రికి పెళ్ళైంది అంటూ ఏ పరిస్థితుల్లో అయిందో చెప్పి వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే ధాత్రి మనసులో శౌర్య చేరిపోయాడు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి తన పేరుని ఎన్నిసార్లు తలుచుకుందో, ప్రతి క్షణం తన ఆలోచనే తనకి. శౌర్య వింటూ ఉన్నాడు. ఎందుకో అంత ప్రేమ అలాగే ధాత్రి తనకి కావాలనిపిస్తుంది. తప్పని తెలిసినా తనని ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేసుకుని తన దాన్ని చేసుకోవాలనిపిస్తుంది. మనసులో తనతో పరిచయం పెంచుకోవాలనుకుని ఇంకొన్ని డీటెయిల్స్ లైలా నుంచి తెలుసుకుంటాడు. కానీ ధాత్రి హస్బెండ్ ఏం చేస్తుంటాడని మాత్రం అడగడు. అక్కడే బురదలో కాలేస్తాడు బాబు. ధాత్రి క్యాబ్లో వెళుతూ ఎప్పుడూ అమ్మాయిల్ని చూడనట్టు చూశాడు చండాలంగా. గైనిక్ అంట, పైగా నా శౌర్య పేరు. వాడి పేరు మార్చాలి ముందు. ఏం పేరు పెట్టాలబ్బా? గైనిక్ శౌర్య కదా, గౌర్య అని పెడదాం. గొర్రెల పాపం, అది ఫీల్ అయిపోతుందేమో. కాసేపు కూడా అతని ముందు నుంచో బుద్ధి కాలేదు. వక్ర బుద్ధి, వక్ర మనిషి. ధాత్రి అంతరాత్మ అప్పుడే ప్రత్యక్షమై, వక్ర మనిషి అంటే అంటుంది. ధాత్రి మెదడాత్మ, ఏదో నోటుకొచ్చింది అనుకున్నానులే, నన్ను నాలో కూడా స్వేచ్ఛగా ఉండనివ్వవా పో అనుకుంటుంది. ధాత్రికి ఆ రేంజ్లో చిరాకు వచ్చిందంటే అతను ఎలా చూశాడో మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.